హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కాఫీ విత్ కీర్తన, రిపోర్టింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటా అని చూస్తున్నారా? ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అనే అనుకోండి. అందుకే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండదు, అలా బిట్స్ అండ్ పీసెస్ గా ఉండుంటది. యాక్చువల్లీ ఇవాళ ఏంటంటే సడన్ గా మా డెస్క్ ని డెకరేట్ చేసే కాంపిటీషన్ ఒకటి పెట్టారు. అంటే సడన్ అని కాదు, బట్ ఇది అన్‌ప్లాన్డ్ ఈవెంట్ అనే చెప్పాలి. ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు అంటే క్రెడిట్ నాదైతే కాదు, మా ఫ్రెండ్ ఒకరు ఉంటారు. సో తనే ఇవన్నీ రెడీ చేసి తీసుకొచ్చింది. ఇంకా మనమైతే చిన్న చిన్నగా హెల్ప్ చేసామన్నమాట. సో అన్‌ప్లాన్డ్ గా మొత్తం ఇది అసలు బ్లాగ్ చేయాలనే థాట్ లేకుండే. బట్ ఎనీవేస్, ఇలాంటి మెమరీస్ మళ్ళీ మళ్ళీ మన లైఫ్ లో రావు కదా, వచ్చినప్పుడే క్యాప్చర్ చేసుకోవాలి. అందుకని ఇలా నేను ఒక వ్లాగ్ తో ప్లాన్ చేసుకున్నాను. ఇక మొత్తానికి డెకరేషన్ స్టార్ట్ చేసేద్దామా? మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాం, చెల్లో మరైతే. కానీ మంచిగా ఉండే చాలా. వన్స్ డెకరేషన్ అంతా ఫినిష్ అయ్యాక వి హ్యాడ్ అ యమ్మీ లంచ్. అండ్ ఇవాళ లంచ్ లో స్పెషల్స్ మామూలుగా లేవు. మునక్కాడ టొమాటో, మెంతం కూర పప్పు, బెండకాయ కర్రీ అన్నమాట. ఎంతైనా ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఈజ్ లిటరలీ ఆసమ్ అని చెప్తా. అండ్ ఇవాళ మీల్ అయితే అసలు ఏంటంటే 5 స్టార్ హోటల్లో కూడా దొరకవు, అంత టేస్టీగా ఉండే. సో ఐ లిటరలీ ఎంజాయ్డ్ మై లంచ్. ఇక మొత్తానికి లంచ్ బ్రేక్ ని ఎంజాయ్ చేసి ఐ హ్యాడ్ సమ్ మోర్ మీటింగ్స్ అండ్ వర్క్ టు డూ. సో అవి అయితే ఫినిష్ చేసేసుకొని మొత్తానికి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి. అండ్ బై ద వే, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఎవరికైనా కార్లు ఉంటే కానీ ఎస్రైడ్ అని ఒక యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. సో మీ కార్లో రైడ్స్ పెడితే అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క కార్ తీసుకొని వెళ్ళి ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేసే కంటే కూడా ఇట్లా ఈ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ యాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్స్ జెన్యూన్ యాప్, యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్. ఇది ప్రమోషన్ అయితే కాదు, నాకు నచ్చి నా ఎమోషన్ తో చెప్తున్నాను. సో హాయ్, హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి డే 3 బ్లాగ్ అనుకోండి, డే 3 డే 2. సో ఐఎమ్ జస్ట్ అప్లయింగ్. జస్ట్ నో ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసాను. సో వచ్చిన తర్వాత ఐ వాజ్ జస్ట్ అప్లయింగ్ రోజ్ మెరీ వాటర్ అనమాట. టైం ఉన్నప్పుడు ఐ జస్ట్ హ్యావ్ దిస్ అనమాట. సో ఐ జస్ట్ హ్యావ్ దిస్ వాటర్. యాక్చువల్లీ ఇది రీయూజింగ్ బాటిల్ అనమాట. ఇందులో వేరేది ఉండాలి. సో అది అయిపోయింది, బాటిల్ ఎందుకు పడేయడం అని చెప్పేసి రోజ్ వాటర్ నేను ప్రిపేర్ చేసి పోసాను. సో మనతో మామూలుగా ఉండదు, అట్లుంటుంది. ఇంకా ఇప్పుడే ఆఫ్టర్ దిస్, సో ఐ జస్ట్ కేమ్ నౌ కాబట్టి ఐ ఫినిష్డ్ మై కప్ ఆఫ్ టీ.
చాలామంది అడుగుతున్నారు కాఫీ విత్ కీర్తన అంటే ఏంటి, మాకు కాఫీ ఇప్పిస్తావా అని. చూద్దాం, డెఫినెట్లీ ఫర్ ష్యూర్. 1K అయితే అవ్వని, ఏదో ఒకటి ఇప్పిద్దాం. సో వీఆర్ ఆల్మోస్ట్ 1K. ఎవరైనా కొత్తగా వచ్చిన ఛానల్ని విజిట్ చేసినట్టయితే చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐఎమ్ బ్యాక్. సో రోస్మెరీ గురించి నాకు అంటే నేను సిన్స్ ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. 1 month అంటే చాలా డేస్ అయిపోయింది, బట్ ఫ్రీక్వెంట్గా అంటే తగ్గింది. బట్ వాటర్ ఉన్నప్పుడు అయితే ఐ జస్ట్ యూజ్ ఇట్. కానీ డిఫరెన్స్ అయితే కనిపించింది. అంటే స్కాల్ప్ గురించి అయితే నేను చెప్పగలుగుతాను. సో ఇంకా దీని విషయం పక్కకు పెడితే, ఇవాళ మనం అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చాము. సో నేను ఇందాక చెప్పే కదా కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిన అని చెప్పేసి, దాంట్లో ఇది ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ట్రై చేశాను, బట్ ఐ డోంట్ లైక్ దిస్. అంటే ఫోన్ యాక్చువల్లీ కొంచెం దూరం పెట్టుకొని చూడాలి అని చెప్పేసి, టు మెయింటైన్ ది ఐ సైట్ ప్రాపర్లీ. అంటే మనం ఎక్కువగా ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అంటే దాన్ని కాస్త డిస్టెన్స్లో పెట్టుకొని చూడమన్నారు అని చెప్పేసి ఐ జస్ట్ ఆర్డర్ దిస్. ఇది వచ్చేసి స్ప్రింగ్ లాగా ఉంటుంది, మొబైల్ హోల్డర్ అనమాట. సో కొత్తగా అంటే ఎప్పుడు రొటీన్గా ఏం ఆర్డర్ చేద్దామని చెప్పేసి కాస్త కొత్తగా ట్రై చేశాను. అది తిప్పి నాకే కొట్టింది అనమాట. ఎందుకంటే దీనికి ఒక 3 parts ఇచ్చారు, ఇదొకటి. దీన్ని వచ్చేసి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ సెకండ్. ఫస్ట్ ఇది ఇలా దీని లోపల వేసేసి, అండ్ నెక్స్ట్ ఇది ఉంటుంది కదా, ఈ హోల్డర్ వచ్చేసి దీనికి పెట్టేయాలి. పెట్టేసా. సో నౌ వీ హ్యావ్ టు దీన్ని ఇలా తిప్పాలి. సో బాగుంటుంది, అంటే ఫిట్ అయిపోతుంది ఇలా అని చెప్పారు. సో ఆర్డర్ చేశాను. ఇంకా బాగుంటుందిలే అనుకున్నాను. కానీ డిఫెక్ట్ ఎక్కడ అంటే ఇది చాలా చాలా హార్డ్గా ఉందన్నమాట. అంటే ఈజీగా మనం ఇట్లా ఉంచలేకపోతున్నాను, చాలా ఫోర్స్ అప్లై చేసి ఉంచాల్సి వస్తుంది. సో అందుకే ఐఎమ్ జస్ట్ రిటర్నింగ్ దిస్ ఐటమ్. అంతా ఓకే, కానీ ఇది అసలు ఎప్పుడు తిప్పినా తిరగట్లేదు, చాలా అంటే చాలా ఫిట్గా ఉంది. సో అందుకే ఐఎమ్ జస్ట్ రిటర్నింగ్ దిస్ ఐటమ్. మేబీ అంటే ఎక్కువ టైం దీన్ని తిప్పడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి టైం అయిపోయేలా ఉంది. సో ఐ డోంట్ లైక్ దిస్ ఎట్ ఆల్. బట్ చెప్పలేం, అంటే మీ యూసేజ్ ఈజ్ డిఫరెంట్. నా యూసేజ్కి ఈ ప్రోడక్ట్ ఈజ్ నాట్ వర్తీ అనిపించింది. సో అందుకే ఐ జస్ట్ రిటర్నింగ్ దిస్. బట్ బాగుంది, కానీ హ్యాండిల్ చేయడం చూసారుగా మీరే, కొంచెం చాలా ఫిట్గా ఉందనిపించింది నాకైతే. సో అది నాకు అనిపించింది. అది మరి మేబీ వాడితే లూజ్ అవుతుందేమో, కానీ ఐ డోంట్ లైక్ టు స్పెండ్ టైమ్ ఇన్ యూజింగ్ దిస్ ఎక్విప్మెంట్. సో ఐ డోంట్ లైక్ దిస్. అండ్ యాజ్ ఐ సెడ్, ఐ ఆర్డర్డ్ దిస్ ల్యాప్టాప్ స్టాండ్. దీన్ని కూడా చూసా అసలు ఎలా ఫిక్స్ చేయాలని. సో అర్థమైంది. అంటే నార్మల్గా ఇక్కడ ఇవి ఉన్నాయి, చూస్తున్నా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇవి ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఫిక్స్ చేసుకోవడానికి అనమాట. చాలా ఫిట్గా ఉంది కూడా. సో ఇవి ఫిక్స్ చేసుకోవడానికి ల్యాప్టాప్ని. సో ఇలా పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఐ లైక్ దిస్ ప్రోడక్ట్. నాకు చాలా బాగా నచ్చింది ఇది. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉండే, సో చూసి తీసుకున్నా. నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికైనా లింక్ కావాలంటే కింద అడగండి, ఐ విల్ షేర్ విత్ యూ పీపుల్. సో ఐ లిటరలీ లైక్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ల్యాప్టాప్ యూజ్ చేస్తే బెటర్ టు మెయింటైన్ ది స్టాండ్, సో దట్ మన నెక్ పోస్చర్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ చెప్పాను కదా, బ్లాగ్లో హెల్త్ గురించి కూడా ఉంటుందని. సో అందుకే ఇవన్నీ చిన్న హెల్తీ టిప్స్ అనమాట. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేను కూడా చాలా లేట్గా రియలైజ్ అయ్యి తీసుకున్నాను. బట్ ఇంకా డిలే అంటే పర్లేదులే, ఇప్పుడో రేపో తెలుసుకొని అయితే మనం తీసుకున్నాం కదా. సో మళ్ళీ దీన్ని ఎలా క్లోజ్ చేయాలని కూడా చూపిస్తాను. మోస్ట్లీ తెలిసే ఉంటుంది, కానీ నాకు ఎందుకో చూపించాలనిపిస్తుంది. భలే ఉంది కదా, పోర్టబుల్ అనమాట. దీనికి మంచిగా ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. ఐ రియలీ లైక్ దిస్ ప్రోడక్ట్. 5 out of 5. సో చలో, ఇంకా అంత అయిపోయింది. ఐ హ్యావ్ సమ్ వర్క్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ వర్క్ చూసుకుంటా. అండ్ మళ్ళీ కాసేపు ఐ విల్ మీట్ యూ దేర్. సో అదనమాట, ఇవాళ అంతా ఇలా గడిచింది. అంటే ఇంకా అలా మమ్మీకి హెల్ప్ చేసిన తర్వాత కొంచెం వర్క్ అయితే ఉందని చెప్పాను కదా, సో అది ఫినిష్ చేసేసుకున్నాను. సో మనం ఒక హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని, అంటే ఆ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ 21 days అల్టిమేట్ హెల్త్ ఛాలెంజ్ అనే ఒక ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యాను. దానికి నేను ఎందుకు అటెండ్ అయ్యాను అంటే, రీజన్ బిహైండ్ ఇట్ ఎందుకు అంటే, జస్ట్ ఊరికే అలా 21 daysలో మనం, అంటే వాళ్ళు బాగా చెప్పారు లైక్ వీ కెన్ చేంజ్ ఇట్ అని. మంచిగా వస్తున్నానా? పర్లేదు. సో అలా వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి, ఓకే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా మనకి ఎక్కడ, పైగా ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఉంటుండే. మనకి ఎలాగో ఎర్లీ మార్నింగ్ లేవాలని ఒక థాట్ అయితే ఉండే, కానీ బద్ధకం మీకు తెలుసు కదా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేనైతే అటెండ్ అయ్యాను ఆ ప్రోగ్రాంలో. కానీ నిజంగా వాళ్ళు ఎంత క్యూట్గా చెప్పారంటే, మనకు తెలిసిన పాయింట్సే అవి, తెలియదని నేను చెప్పను. తెలిసిన పాయింట్ని కూడా మనం మిస్యూజ్ చేస్తున్నాం. అంటే తెలియకుండానే మనం దాన్ని మర్చిపోయి
దాని ఒక ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్ళిపోయి అన్నెసరీగా అన్హెల్దీ థింగ్స్ అండ్ అన్హెల్దీ చాప్టర్స్ అనేవి మనం ఓపెన్ చేస్తాం. సో లైక్ అటెండ్ అయి చూద్దాము ఏముంది అని. బట్ లిటరల్ నాకు చాలా హెల్ప్ చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ప్రోగ్రామ్. సో అందుకనే, కానీ ఆ కంటెంట్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో అందుకనే నేనేమనుకున్నా తెలుగులో మీ అందరితో షేర్ చేసుకుందాం. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయొచ్చు అని అనిపించింది. సో అందులో డే 1 వచ్చేసి, అండ్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఎలా ఇంక్లూడ్ చేయాలనేది కూడా నాకు అర్థం కాలేదు. సో ఇట్లా డైలీ బ్లాగ్స్ తీస్తుంటాం కదా, సో అందులో ఇంక్లూడ్ చేస్తే లైక్ మీకు హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా బోరింగ్గా, అంటే మీరు బోర్గా ఫీల్ అవుతారేమో అనుకొని ఇలా నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాడు. డే 1లో నేను నేర్చుకున్నది ఏంటంటే హైడింగ్ ఫ్యాక్టర్స్ అనమాట, మనం ఎంత హెల్తీగా ఉన్నాము అని చెప్పేసి. అందులో నెంబర్ 1 ఏంటంటే గట్ హెల్త్. గట్ హెల్త్ అంటే మన స్టొమక్ ఎంత క్లెన్స్గా ఉంది, అంటే మనము పిచ్చివన్నీ తింటూ ఉంటాం కదా, సో దాన్ని మనం ఎంత లైక్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఫస్ట్ పాయింట్. మన స్టొమక్ ఎంత క్లియర్గా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మనం వచ్చేసి మన వెయిట్ కూడా, మన వెయిట్ని బట్టి మనం వీక్గా ఉన్నామా, లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నామా, హెల్తీగా ఉన్నామా, ఓవర్ వెయిట్ ఉన్నామా అనేది మనకు తెలుస్తుంది కదా. సో ఐడియల్ వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా వెయిట్ ఉన్నామా లేదా ఈజ్ ద సెకండ్ ఫ్యాక్టర్. వచ్చేసి క్లియర్ స్కిన్ అనమాట. అంటే లైక్ మనం హెల్తీగా ఉన్నామా లేదా అని, మన గట్ హెల్తీగా ఉందా లేదా, గట్ ఇన్ ద సెన్స్ మనం తింటాం కదా, వెళ్ళి ఇంటెస్టైన్లో వెళ్ళి అది నార్మల్ ప్రాసెస్, మెటబాలిజం ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా, అది ప్రాపర్గా అవుతుందా లేదా అనేదే గట్ హెల్త్ అనమాట. సో ఆ గట్ బాగుంటేనే మన స్కిన్ కూడా క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో మనకి ఏదైనా ఉన్నా కూడా స్కిన్ అనేది తొందరగా రిఫ్లెక్ట్, అంటే స్కిన్ అనేది తొందరగా రియాక్ట్ అవుతుందంట. సో మనం ఎంత ఎనర్జెటిక్గా స్పెండ్ చేస్తున్నాం, లైక్ నిజంగా చాలా ఎనర్జెటిక్గా ఉన్నామా, లేకపోతే అసలు ఎనర్జీ లేకుండా ఉన్నామా, సో మన ఎనర్జీ లెవెల్స్ కూడా కంపేర్ చేసుకోవాలంట. నెక్స్ట్ వచ్చేసి హంగర్, మనకి ఎంత అపెటైట్ ఉందంటే ఎంత ఆకలేస్తుంది రోజంతా కూడా. అండ్ స్లీప్, ప్రాపర్ స్లీప్ ఉందా లేదా అనేది కూడా ఒక ఫ్యాక్టర్. సో మంచి స్లీప్ ఉంటేనే వీఆర్ ఫిట్ అండ్ హెల్దీ అనమాట. మన బాడీలో ఎక్కడైనా ఏమైనా పెయిన్ అనేది సెన్స్ అవుతుందా, అంటే మన బాడీలో ఏమైనా పెయిన్స్ ఉన్నాయా, బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా మన బాడీకి, సో అది కూడా ఒక చెక్ చేసుకోవాలి. డే అంతా ఎంత నవ్వుతో స్పెండ్ చేస్తున్నాం, అంటే ఎంత సమయం మనము స్మైలీ ఫేస్తో మన టైంని స్పెండ్ చేస్తున్నాం, అదొక ఫ్యాక్టర్. వేకప్ విత్ ఎగ్జైట్మెంట్, నార్మల్గా మనం లేసేది ఏంటి, అబ్బా ఇప్పుడు వెళ్ళాలా ఆఫీస్కి అనే మూడ్తో చాలామంది లేస్తుంటారు కదా. సో అట్లాంటి మూడ్ కాకుండా, అంటే ఎగ్జైట్మెంట్, ఓకే నౌ టుడే ఐ హ్యావ్ టు గో అండ్ డూ వర్క్ అనే ఒక ఎగ్జైట్మెంట్తో మనం ఉన్నామా లేదా. ఏదైనా లైక్ అన్ప్లెజెంట్ థింగ్స్ జరిగింది, అది మనకు నచ్చలేదు, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. వాట్ ఎక్స్టెంట్ వీఆర్ హ్యావింగ్ అ స్టేబుల్ మైండ్, అంటే ఇప్పుడు కాస్త స్టేబుల్గా ఉంది, ఇప్పుడు ఒకరు అనగానే మనం తీసేసుకొని అరే హర్ట్ అయిపోయి అట్లా కాకుండా దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రెస్పాండ్ అవ్వాలి అనే విషయాలు మనం తెలుసుకుని ఉంటే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన రిలేషన్షిప్స్లో, అది ఎట్లాంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అయినా కానీ ఎంత జెన్యూనిటీ ఆఫ్ లవ్ ఉందా, అది ఈ 12 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మన ఓవరాల్ హెల్త్ని డిసైడ్ చేయొచ్చు అనమాట. నేనైతే షాక్ అయ్యా, అరే ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే, అంటే వీటితో మన ఓవరాల్ హెల్త్ డిసైడ్ చేయొచ్చా అని అనుకున్నాను. బట్ ఎగ్జాక్ట్లీ దట్ విల్ హెల్ప్ అనమాట. మీరు ఒకసారి గివ్ ఇట్ ఎ ట్రై అనమాట. మీరు కూడా ఒక బుక్ అండ్ పెన్ తీసుకొని రాసుకోండి, నేను చెప్పినవన్నీ కూడా డే వైజ్గా రాసుకోండి. ఇది ఓన్లీ డే 1. సో డే వైజ్గా రాసుకోండి అండ్ మీరే అబ్జర్వ్ చేస్తారు లైక్ హౌ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. సో హెల్త్ వచ్చేసి 0 to 24 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి. సో ఇప్పుడు నేను 12 పాయింట్స్ డిస్కస్ చేశాను కదా, అక్కడ అవుట్ ఆఫ్ 5 మీరు ఎన్ని పాయింట్స్ ఇచ్చుకుంటారు, టోటల్ సమ్ చేస్తే 24 వస్తే, 0 to 24 మధ్యలో వస్తే లో హెల్త్ అని, 25 to 36 వస్తే యావరేజ్ హెల్త్ అని, 37 to 44 వస్తే గ్రేట్ హెల్త్ అని, 45 to 48 వస్తే సూపర్ అల్టిమేట్ హెల్త్ అనమాట. సో ఇట్లా చెప్పారు. అరే ఏంట్రా బై, ఫస్ట్ డే నేను అనుకున్నా ఇవన్నీ ఏంటి సోది అని అనిపించింది. బట్ లాస్ట్ డే ఆఫ్ దిస్ సెషన్ ఐ లిటరలీ చేంజ్డ్, అంటే నాకు చాలా పీస్ఫుల్నెస్, కామ్నెస్ వచ్చింది. ఐ నో ఇవన్నీ ఒకరు చెప్తే మనం తెలుసుకోవాలా అని అనుకుంటాం మనము, బట్ అప్పుడప్పుడు రిమైండ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో అదనమాట గైస్, చాలా డేస్ నుంచి అలా బ్యాకప్లో ఉన్న ప్లాన్ని టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్, అంటే మీ ముందుకు తీసుకొచ్చాను. 21 days అల్టిమేట్ హెల్త్ ఛాలెంజ్ అని. డే 1 గురించి నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, అండ్ డే 2 గురించి వెయిట్ చేయండి, నెక్స్ట్ బ్లాగ్లో రిలీజ్ చేస్తాను. ఫర్ టుడే, ఒకవేళ నచ్చినట్టయితే ఈరోజు వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ ద డే 2 వ్లాగ్. దాట్స్ ఆల్ ఫర్ టుడే, బై బాయ్.